జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీని టార్గెట్ చేసి టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ లో భారీగా అవినీతి జరుగుతోందని భక్తులను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. టీటీడీలో గతంలో వైసీపీ నేతలు చేసిన తప్పులు, ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి కుంభకోణంలో పాపాలు చేసిన అవినీతి పరులకు శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయని అంటున్నారు జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతిని కాపాడుకుందాం, తిరుపతిని కాపాడుకుందాం, తిరుపతిని కాపాడుకుందాం. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే గత 4-5 రోజులుగా 5-6 రోజులుగా మనం తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. జరిగింది ఒకటి, దాన్ని క్రియేట్ చేసింది ఒకటి. దొరికిన దొంగను తప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలో భాగంగా తిరుపతి ప్రజలు, తిరుపతికి వస్తున్న యాత్రికులు, తిరుమలకి ఎత్తున్న యాత్రికుల్ని మభ్యపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవం. ఇవంతా కూడా భూమన ఆడుతున్న ట్రాప్ గేమ్ వాస్తవం. ఎందుకంటే తిరుమలకి రోజుకి లక్షల మంది జనం వస్తూ పోతుంటారు. అన్ని రూట్లు మనకు తెలుసు. అన్ని చోట్ల ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక గంజాయి దొంగ దొరికాడు. ఒక 8 కేజీల గంజాయి ఒక అతని దొరికితే దాన్ని డైవర్ట్ చేయడానికి అతని నాయకుడు ఎవడు? చిన్నబాబు. ఇక్కడున్న చిన్నబాబు, భూమన చిన్నబాబు వాళ్ళకి నాయకుడు. ఆయన దగ్గర ఉన్న ఫోటోలు, ఆధారాలు అవన్నీ కూడా మనం బయట పెట్టాం.